నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని దయానంద నగరంలో స్వయంభూగా వెలిసిన శివలింగం నంది మంజునాథ శివాలయం నిర్మించి శివరాత్రి పండుగ సందర్భంగా 33, 34, 35 కౌన్సిల్ ప్రజలు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు 5 సంవత్సరాల నుండి శివరాత్రి ఉపవాసానికి భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిరం కమిటీ సభ్యులు కోడేగల మల్లన్న, నర్మె నరేందర్, వడ్డెన శ్రీనివాస్, కమిటీ మెంబర్స్, 3 కౌన్సిల్ ప్రజలు పాల్గొన్నారు. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय మొత్తం పబ్లిక్ మందిరం అంతా తీసుకో రోడ్ మీద అంతా జల్లి చాలేసినాక భక్తులు కదా. ఓం నమః శివాయ. ఇదే టైం ఇంకేంది. ఓం నమః శివాయ. మరి మజాక అన్నదానం గ్రామాన్ని బాగుంది మంచిది. అరే నువ్వు పాయింట్ వేసుకురమ్మా. బాబు కొంచెం అడుగు అడుగు ముంగడ కూడా కొంచెం ముంగడకు పేరుకోతున్నారా. శివరాత్రి సందర్భంగా మా దయానంద్ నగర్లో వెలిసిన స్వయంభూ శివలింగం దగ్గర మేము ప్రతి 4 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ మాకు సహకరించి అన్ని రకాల సహకరిస్తున్నారు. దీనికి భక్తులు 2000 నుంచి 3000 వరకు అన్నదానం కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. మాది మంజునాథ శివాలయంగా పేరు పెట్టడం జరిగింది. దీనికి మాది 32, 33, 34 వార్డులు అందరం కలిసికట్టుగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఓం నమః శివాయ. నాకు మొత్తం రాదు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ శివాలయం కాబట్టి 32, 34, 33 ఈ వార్డులో అందరు సభ్యులందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అన్నదానం కార్యక్రమం జరుపుతాము. అన్నప్రసాదం చేస్తాము. దీనికి అందరూ మాకు దాతలు కూడా సహకరించారు. అందరూ పేరున వాళ్ళకు ఆ శివులు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి.
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ దయానందనగర్ కాలనీలో మన మంజునాథ ఆలయం వద్ద కాలనీ వాసులంతా కలిసి అందరూ కూడా ఇక్కడ మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద మొత్తంలో భక్తులు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ దాదాపు ఇక్కడ 4000 మందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతిదీ కూడా అనునిత్యం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ మరి ఈ శివరాత్రికి భక్తులందరూ కూడా వారి సహాయం అందిస్తూ మేము కూడా అందరం కూడా ఇక్కడ 4-5 సంవత్సరాల నుండి నిరంతరం మన ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం నిర్వహించుతున్నాం. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క కాలనీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.